ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అధికార విపక్ష పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 12 లిస్టుల ద్వారా ఇన్ఛార్జీలను దాదాపుగా 70 నియోజకవర్గాలకు మార్చగా, ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరిన తర్వాత గత 2-3 రోజులుగా సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేశారు. ఇక పంపకాలు పూర్తి కావడంతో రేపే రెండో జాబితా ప్రకటిస్తారని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కూటమి సీట్ల సర్దుబాటు తర్వాత టీడీపీ 144 చోట్ల పోటీకి సిద్ధమవుతోంది. ఇందులో 94 మంది అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 50 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని రేపు ప్రకటించబోతున్నారు. ఇదే సమయంలో జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మొదట 24 చోట్ల పోటీ చేస్తానంటూ చెప్పిన జనసేన బీజేపీ ఎంట్రీతో 3 సీట్లు త్యాగం చేసింది. ఒక ఎంపీ స్థానాన్ని వదులుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక మిగిలిన 21 నియోజకవర్గాలకు ఇప్పటికే 6 అభ్యర్థిని ప్రకటించగా, ఈ రోజు మరో 5 నియోజకవర్గాలపై క్లారిటీ ఇచ్చారు జనసేనాని పవన్. భీమవరం, రాజోలు, నరసాపురం, వంగటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చేశారు పవన్. ఇంకా 10 చోట్ల ఎవరు పోటీ చేస్తారు అనేదే సస్పెన్స్. ఇక బీజేపీకి కేటాయించిన సీట్లపై ఇంతవరకు ఏ ప్రకటన లేదు. ఈ పరిస్థితుల్లో జనసేన, బీజేపీ పోటీ చేయబోయే స్థానాలపై 10 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్లు, పోటీ చేసే అభ్యర్థులపై విశ్లేషణ మనం విందాం. మనతో పాటు అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ కూడా ఉన్నారు. సతీష్, జనసేన అండ్ బీజేపీ కలిపి మొత్తం 31 అసెంబ్లీ సీట్లలో, అలాగే 8 ఎంపీ సీట్లలో పోటీ చేయబోతున్నాయి. రైట్. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనకు సంబంధించి 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ ఫర్మ్గా డిసైడ్ అయింది. ఆల్రెడీ జనసేన 3 ఎంపీ స్థానాలను ముందుకు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. అయితే ఈ సర్దుబాట్లలో భాగంగా కొంత సమస్యలు వస్తున్నాయన్న నేపథ్యంలో అటు జనసేన ఒక ఎంపీ స్థానాన్ని కూడా తగ్గించుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 11 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేశారు. కరెక్ట్గా మనం ఈ అనాలిసిస్ స్టార్ట్ చేయడానికి ఒక గంట ముందే మరో 5 అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఇంకా 10 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా ప్రకటించబోతోంది. ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2 రోజులు లిస్ట్ రాబోతుంది. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ టెంటివ్ చేతికి చిక్కింది. అటు జనసేనలో మిగతా 10 స్థానాల అభ్యర్థులు ఎవరు, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతున్న 10 అసెంబ్లీ స్థానాలు, అలాగే 6 ఎంపీలకు సంబంధించి ఎవరి అభ్యర్థిత్వాలు ఖరారయ్యే దానికి సంబంధించి మనం ఇప్పుడు విశ్లేషణ అందించబోతున్నాం. కృప, మొదటగా మనం జనసేన ఎంపీలుగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది కూడా మనం చూద్దాం. కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి బాలశౌరి, వీళ్ళిద్దరే జనసేన నుండి ఎంపీ అభ్యర్థి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, జనసేన 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలనుకుంది. ఈ రెండింటితో పాటు అనకాపల్లి నుంచి పోటీ చేయాలని అనుకుంది. అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు దాదాపు తానే అభ్యర్థినని ఆయన ప్రచారం కూడా స్టార్ట్ చేశారు ఒకనొక టైంకి. మరి సర్దుబాటులో భాగంగా భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ స్థానాలు కావాలని కరాఖండికి చెప్పిన నేపథ్యంలో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఒక ఎంపీ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో జనసేన ఈ 2 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ముందు మన బాలశౌరి కోసం చెప్పుకుందాం. మచిలీపట్నం ప్రస్తుతం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ. కొద్ది రోజుల కిందటే ఆయన జనసేనలో చేరారు. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఇంకా పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా ఆయన పేరు అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇక అంతకన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉండడం. సతీష్, ఇక్కడ పిఠాపురం నుండి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్, ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ ఏంటో కూడా మనం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే కాకినాడకు సంబంధించి సానా సతీష్ జనసేన అభ్యర్థిగా రంగంలో ఉంటారని ప్రచారం బలంగా సాగింది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ బరిలో దిగుతున్నాడు అనేది చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఆయన పిఠాపురం అసెంబ్లీ నుంచి కూడా అభ్యర్థిగా రంగంలో దిగపోతున్న దాదాపు ఖాయం అయిపోయింది. రేపు మాపు దానికి సంబంధించి కూడా అఫీషియల్ ప్రకటన రాబోతుంది. అంటే రేపు కనుక అటు మళ్ళీ ఎన్డీఏ కనుక అధికారంలోకి వస్తే ఆల్రెడీ జనసేన ఎన్డీఏ భాగస్వామ్యపక్ష పార్టీగా ఉంది కాబట్టి ఒకవేళ ఎంపీగా గెలిచి ఒకవేళ కేంద్ర మంత్రి అయితే అది పార్టీ పరంగా కానీ తన రాజకీయ భవిష్యత్తు పరంగా కానీ కొంత ఊపునిచ్చే అంశంగా పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొందరు చెప్తున్న మాట ఏంటంటే స్వయంగా అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడు స్వయంగా అమిత్ షాని మీరు ఎందుకు ఎంపీగా పోటీ చేయకూడదని పవన్ కళ్యాణ్కి ప్రపోజల్ చేశారన్న ప్రచారం కూడా మరోవైపు సాగుతోంది. అయితే పిఠాపురం నుంచి కూడా ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉంది. బట్ జనసేన క్యాడర్లో అంటే ఈయన ఎంపీగా అయితే ఢిల్లీ రాజకీయాలుగా పరిమితం అవుతారా, ఇక్కడ రాజకీయాలు చేయరా అన్న ఒక రకమైన వ్యతిరేక భావన కూడా కొందరిలో కలుగుతున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తోంది. గతంలో కూడా ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేసి 2 స్థానాల నుంచి ఓడిపోయారు. ఈసారి కూడా ఒక రకంగా అదే ప్రయోగం చేస్తున్నారు. ఒకవైపు ఎంపీగా పోటీ చేస్తున్నారు, మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, చేయరా, కేవలం ఎంపీ స్థానానికే పరిమితం అవుతారా, ఒకవేళ అలా జరిగితే జనసేన క్యాడర్ ఎలా తీసుకుంటుంది అనేది ఆసక్తికరం. ఎందుకంటే ఇప్పటికే జనసేనకు సంబంధించి ఒక 30 స్థానాలు కావాలి, 44 స్థానాలు కావాలి అంటూ రకరకాల కాపు సామాజిక వర్గ నేతలు మాట్లాడడం,
30 స్థానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం, చివరికి 24 స్థానాలు రావటం, ఆ 24 స్థానాల్లో మరో 3 స్థానాలను పవన్ కళ్యాణ్ ఒక రకంగా త్యాగరాజులాగా వదులుకోవటం ఆ పార్టీ కేడర్లో కొంత అది చర్చకు దారితీసింది. అలాగే కాపు సామాజిక వర్గంలో కూడా కొంత చర్చకు దారితీసిన నేపథ్యం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి కూడా పోటీ చేయకుండా ఒక్క ఎంపీకి పోటీ చేస్తే ఖచ్చితంగా అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాలు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారంటున్నారు. అందుకే సేఫ్ జోన్లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి కూడా పోటీ చేసే ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ సతీష్, పవన్ కళ్యాణ్ భీమవరంలో అంత పట్టుందని చెప్పిన వ్యక్తి భీమవరాన్ని ఎందుకు వదిలేశారు? రైట్, అంటే భీమవరంకి సంబంధించి గత ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. మధ్యలో భీమవరం 2-3 సందర్భాల్లో కూడా వెళ్ళారు. నేను ఇక్కడ తేల్చుకుంటానంటూ వారాహ యాత్రలో కూడా ఆయన ప్రకటించారు. కానీ అనూహ్యంగా భీమవరం నుంచి ఆయన తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరిన రామాంజనేయులను అభ్యర్థికి కూడా ఆయన ప్రకటించారు. అంటే ఒక పొలిటికల్గా ఒక ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో. అంటే పొలిటికల్ కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నారు. గతంలో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే గతంలో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఒకసారి 1-2 సందర్భాల్లో చంద్రగిరి నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన కుప్పంకి షిఫ్ట్ అయ్యారు. కంటిన్యూగా కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి. అలాగే జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి కంటిన్యూగా పోటీ చేస్తున్న వాతావరణం. అలాగే చాలామంది సీనియర్ లీడర్లు ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న వాతావరణం. బట్ పవన్ కళ్యాణ్ గతంలో 2 స్థానాలకు పోటీ చేసి ఆ 2 స్థానాలు ఇప్పుడు పోటీ చేయట్లేదు. మళ్ళీ భీమవరం ఉన్నారు, భీమవరం నుంచి ఇప్పుడు పిఠాపురం షిఫ్ట్ అయ్యారు. మరి పిఠాపురం నుంచి కూడా పోటీ చేస్తారా లేదా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాకినాడ ఎంపీగా పోటీ చేయడం ఖాయం అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కృప జనసేన ఈ 2 ఎంపీ సీట్లు పోటీ చేస్తుంది. ఇక ఎమ్మెల్యే సీట్లలో అంటే ఏ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారో ఆ లిస్ట్ కూడా మనం చూద్దాం. మొదట నెల్లిమర్లకు వెళ్ళిపోదాం. నెల్లిమర్ల నుండి లోకమాధవి. రైట్, జనసేన అభ్యర్థులకు సంబంధించి మనకు తెలుసు ఇప్పటికే 11 స్థానాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరో 10 స్థానాలకు అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ అభ్యర్థులకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. లోకం మాధవి నెల్లిమర్ల, ఇది విజయనగరం జిల్లా కిందకు వస్తుంది. నెల్లిమర్ల లోకం మాధవి ఎప్పటి నుంచో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిరాకిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించి ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. ఎప్పటి నుంచో జనసేన కార్యక్రమాలు పటిష్టంగా చేస్తున్నారు. అలాగే నెల్లిమర్లలో తెలుగుదేశం పార్టీ వీక్గా ఉంది. ఇక్కడ మాజీ ఎంపీపీ కొర్రోజు బంగారాజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ యాస్పిరెంట్గా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇది బలమైన స్థానంగా లేదు. ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా దీన్ని ఖచ్చితంగా జనసేనకు వదులుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో అటు లోకం మాధవిని ఫస్ట్ లిస్ట్లోనే పవన్ కళ్యాణ్ అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. ఇప్పుడు నెల్లిమర్ల నుంచి లోకం మాధవి విజయనగరం జిల్లాలో దక్కిన ఏకైక సీటు జనసేనకి ఈ సీటు. ఇక పాలకొండకు సంబంధించి చూస్తే అంతకు ముందు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు పార్వతీపురం జిల్లాలో ఉంది పాలకొండ. ఇది ఎస్టీ రీజన్ నియోజకవర్గం. ఈ పడాల భూదేవి సీతంపేట అనేది ఐటీడీఏ. ఆ ఐటీడీఏ ఏజెన్సీలో ఆమె గిరిజనులకు అటు వ్యవసాయంలో మెలకువలు, ఈ మిలెట్స్ పెంపకం వాటికి సంబంధించి ఆమె చాలా వరకు సహకారం అందించారు. అటు ఫైనాన్షియల్గా అందించారు, నాలెడ్జ్ పరంగా కూడా అందించారు. అందుకే ఆ మధ్యన ఆమెకి దేశంలోని ప్రతిష్టాత్మకమైన నారీ శక్తి అవార్డు కూడా ఆమె దక్కించుకున్నారు. ఒక రకంగా గిరిజన వర్గాల్లో కొంత ఆమెకి సానుకూలంగా ఉంది అన్న వార్తల నేపథ్యంలో పడాల భూదేవి పాలకొండ నుంచి జనసేన అభ్యర్థి కావచ్చన్న ప్రచారం బలంగా ఉంది. ఆల్రెడీ ఈమె టీడీపీలో ఉన్నారు. పాలకొండ భూదేవి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆమె. ఇప్పుడు ఈ పడాల భూదేవి జనసేనలో చేరబోతున్నారంటున్నారు. జనసేన అభ్యర్థిగా రంగంలో దిగే ఛాన్స్ ఉందంటున్నారు. మీరు ఇంతకు ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఆశించారు అనకాపల్లి సీటు, కానీ ఆయన తప్పించి కొడతల రామకృష్ణకి ఇచ్చారు. అది కూడా మనం చూద్దాం. అనకాపల్లి నుండి జనసేన అభ్యర్థి నాగబాబు అనకాపల్లి ఎంపీ స్థానం ఆశించారు. ఇది అనకాపల్లి అసెంబ్లీకి సంబంధించి ఇది చాలా ఇంట్రెస్టింగ్. మొదటి లిస్ట్ లోనే కొనతల రామకృష్ణ పేరు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ అనకాపల్లికి సంబంధించి ఇది హాట్ సీటు. అనకాపల్లి ఇన్ఛార్జ్ గా ఒకరు ఉన్నారు, వాళ్ళు టికెట్ ఆశించారు. తెలుగుదేశం పార్టీ కూడా పీలా గోవిందన్న మాజీ ఎమ్మెల్యే బలమైన క్యాండిడేట్ ఉన్నారు. అయినా చాలా రోజులు కొంత రాజకీయాలకు దూరంగా ఉన్న, అంటే యాక్టివ్ పార్టీకి దూరంగా ఉన్న కొనతల రామకృష్ణ అయితే అనూహ్యంగా సీట్ సంపాదించుకున్నారు. అయితే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే దాడి వీరభద్రరావు కూడా లేటెస్ట్గా వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేపథ్యంలో గతంలో దాడి వర్సెస్ కొనతాలు అన్నట్టుగా అనకాపల్లి రాజకీయం నడిచేది, నువ్వో నేను అన్నట్టుగా వర్గపూర్ నడిచేది. కానీ వీళ్ళిద్దరిని కలిపేయగలిగారు చంద్రబాబు నాయుడు అన్న ప్రచారం అయితే జరుగుతోంది. చూద్దాం కొనతాల రామకృష్ణ సంగతి ఏం కాబోతుందో. అలాగే విశాఖ దక్షిణ వంశీకృష్ణ యాదవ్, విశాఖ దక్షిణ ఈ వంశీకృష్ణ యాదవ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కొద్ది రోజుల కిందట జనసేనలో చేరారు. ఆల్రెడీ ఈయనపై వేటు కూడా పడింది వైసీపీ పరంగా. విశాఖ దక్షిణ నుంచి దాదాపు వంశీకృష్ణ యాదవ్ పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. విశాఖ సౌత్లో కొంత యాదవ్ సామాజిక వర్గం కూడా బలంగా ఉంది. జనసేనకు సంబంధించి కీలకంగా ఉన్నారు ఈ మధ్యకాలంలో పార్టీలో చేరిన తర్వాత. వంశీకృష్ణ యాదవ్ విశాఖ దక్షిణ నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. ఓకే, నెక్స్ట్ పెందుర్తి నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు, శివశంకర్ అండ్ పంచకర్ల. పెందుర్తి కొంచెం జనసేనకు అటు తేలని అంశంగా ఉంది. ఎందుకంటే
శివశంకర్ మాజీ బ్యూరోక్రాట్, ఈయన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, పబ్లిక్ అఫైర్స్ కమిటీ మెంబరు, చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. అంతకుమించి ఉత్తరాంధ్రకు సంబంధించి పార్టీ వ్యవహారాలకు దాదాపు పూర్తి బాధ్యులుగా ఉన్నారు ఇన్ని రోజులు. అలాగే పెందుర్తికి సంబంధించి కూడా 2 ఆఫీసులు పెట్టుకుని గత 4 సంవత్సరాలుగా ఆయన అక్కడ పనిచేస్తూనే ఉన్నారు. దాదాపు శివశంకర్ మా అభ్యర్థి, మా నేత అంటూ అక్కడ జనసేన కేడర్ దాదాపు సిద్ధమైపోయిన వాతావరణం ఉంది. రెండోది, పెందుర్తి అనేది తెలుగుదేశం పార్టీకి ఒక కీలకమైన స్థానం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే బండారు సత్యనారాయణమూర్తి శివశంకర్ అభ్యర్థిత్వం అయితే నేను సీటు వదలడానికి ఖాయం అన్న ప్రపోజల్ టీడీపీ ముందు పెట్టారన్నది ఒక ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ కొద్ది రోజుల కిందట జనసేనలో చేరారు. ఆయన కూడా ఇక్కడ అభ్యర్థిత్వం యాస్పిరెంట్ గా ఉన్నారు. పంచకర్ల రమేష్ వైపు మొగ్గు చూపుతారా, లేదంటే శివశంకర్ పార్టీకి సంబంధించిన లాయల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు, అలాగే సీనియర్ నేత, ఉత్తరాంధ్రలో బాధ్యత కూడా వహించారు. అటు కేసులు ఇలాంటి గందరగోళాలు కూడా ఆయన ఈ 4 సంవత్సరాలుగా పార్టీ పరంగా పడ్డారు కాబట్టి శివశంకర్ కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. మరి పంచకర్ల రమేష్ కి మరి అదృష్టం వరిస్తుందో లేదో మనం వేచి చూడాలి. నెక్స్ట్ యలమంచిలి నుండి సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, ఆయన అటు జనసేనకు సంబంధించిన అధికార ప్రతినిధి. ఆల్రెడీ మనం టీవీ చర్చల్లో కూడా పాల్గొంటారు, 10 టీవీ చర్చల్లో కూడా ఆయన అటెండ్ అవుతుంటారు. కొంచెం కీలకంగా ఉన్నారు ఆ నియోజకవర్గం సంబంధించి. యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కావడం ఖాయం అంటున్నారు. ఇంకా రేపో మాప ప్రకటనలో ఈ పేరు ఉండొచ్చు అంటున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుండి పంతు నానాజీ పేరు మొదటి లిస్ట్ లోనే ప్రకటించారు. కాకినాడ రూరల్ కి సంబంధించి పంతో నానాజీ కూడా అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు కొంచెం ఇనాక్టివ్ అయ్యి ఆ తర్వాత జనసేనలో చేరారు. జనసేన రాజకీయాలు చేస్తున్నారు. పంతో నానాజీ అభ్యర్థిత్వాన్ని ఫస్ట్ లిస్ట్ లోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజానగరం ఈయన కూడా మొదటి లిస్ట్ లోనే ప్రకటించారు పవన్ కళ్యాణ్. బత్తుల బలరామకృష్ణ. రాజానగరం సంబంధించి మనం తెలిస్తే చంద్రబాబు నాయుడు అటు రా కదలరా సభల్లో భాగంగా అటు మండపేటకు సంబంధించిన అభ్యర్థిని ప్రకటించడం, అరకు అభ్యర్థిని ప్రకటించడంతో కొంత పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారు. ఆయన కూడా మిత్రధర్మం పాటించాలంటూ 2 స్థానాలకు అభ్యర్థులని ప్రారంభంలోనే ప్రకటించేశారు. అలా ప్రకటించిన అభ్యర్థి రాజానగరం నుంచి బత్తుల బాలరామకృష్ణ ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక నిడదవోలు నుంచి కందుల లక్ష్మీ దుర్గేష్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కందుల లక్ష్మీ దుర్గేష్ రాజమండ్రి రూరల్ కి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి దాదాపు అభ్యర్థిత్వం ఖరారు అనుకున్నారు. మొత్తం గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. బట్ రాజమండ్రి రూరల్ అనేది తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. గోరంట్ల బుచ్చి చౌదరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇక సిట్టింగ్లందరికీ మేము టికెట్ ఇస్తామని దాదాపు హామీ ఇచ్చామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొంత కన్విన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే కందుల లక్ష్మీ దుర్గేష్ నిడదవోలుకి షిఫ్ట్ చేశారు. నిడదవోలు నుంచి కందుల లక్ష్మీ దుర్గేష్ ఈసారి పోటీ చేయబోతున్నారు. అంటే ఆయన సొంత స్థానం కాదు ఇది. మరి చూడాలి కందుల లక్ష్మీ దుర్గేష్ ఎంతవరకు నిడదవోలులో నెట్టుకు రాగలరు. నెక్స్ట్ పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్. మరి అక్కడ నేతలు సహకరిస్తారా లేదా అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. రైట్, ఇది కూడా ఇంట్రెస్టింగ్. పవన్ కళ్యాణ్ ఇందాక అనుకున్నట్టుగా కాకినాడ ఎంపీగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలో దిగే ఛాన్స్ ఉన్నాయంటున్నారు. అయితే పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వర్మ ఉన్నారు. గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. ఈసారి వర్మ ఎవరు పోటీలో ఉన్నా కూడా నేను మళ్ళీ పోటీ చేస్తాను, ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందన్న భావనలో ఆయన ఉన్నారంటున్నారు. బట్ ఆయన కొంత చల్లార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు వైపు నుంచి జరుగుతుందన్న ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఆయన చల్లారరా? ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వర్మ కూడా మళ్ళీ ఇండిపెండెంట్ గా వేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నేనే గెలిపిస్తాను, నేనే గెలుపు అందిస్తానంటూ కూడా ఆయన అందుకు రేపో మాపో చూద్దాం ఏం జరగబోతుందో. ఇక రామచంద్రాపురం నుంచి దొరబాబు పేరు వినిపిస్తోంది. చిక్కాల రామచంద్రరావుకు బంధువు ఈయన. చిక్కాల దొరబాబు పేరు దాదాపు ఖరారైంది అంటున్నారు. చూద్దాం అక్కడ ఏం జరగబోతుందో. నెక్స్ట్ రాజోలు నుండి దేవ వరప్రసాద్, ఈయన రిటైర్డ్ ఈ రోజే ప్రకటించారు పవన్ కళ్యాణ్. రైట్, ఇది రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన అమలాపురం ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు రాపాక వరప్రసాద్. అయితే దేవవరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి. ఈయన చాలా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ గా, ఐఏఎస్ గా, వివిధ శాఖలకు కార్యదర్శి కూడా పనిచేసిన నేపథ్యం ఉన్న వ్యక్తి. అలాగే జనసేనకు కొంత రాజకీయ సలహాదారుల టీంలో కూడా దేవవరప్రసాద్ ఉన్నారు. ఈ రోజు మనం చూసాం, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు రాజోల్ నుంచి దేవవరప్రసాద్ రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ రాజాబాబు అమలాపురం. రైట్, ఇక అమలాపురం. ఇది అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మాకు కావాలని కోరుకుంటోంది. దాదాపు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా కోరుతుందో అలాగే అమలాపురం సంబంధించి జనసేన కూడా బలంగా కోరుతోంది. అయితే అటు అమలాపురం సంబంధించి ఇక్కడ ఆనందరావు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా.
అయితే నిమ్మకాయల చినరాజప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇది టీడీపీ అంటే ఆనందరావుకే ఇవ్వాలి, ఒకవేళ అమలాపురం టికెట్ టీడీపీ కేటాయిస్తే ఆనందరావుకి ఈసారి టికెట్ ఇవ్వకూడదన్న భావనలో నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారంటున్నారు. ఆ ఒత్తిడి కూడా కొంత తెలుగుదేశం పార్టీపై బాగా పనిచేసింది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటుని పొత్తుల్లో భాగంగా జనసేనకు వదిలేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. రాజాబాబు ఇక్కడ జనసేనకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి దాదాపు అమలాపురం నుంచి జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాజాబాబు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది అంటున్నారు. నెక్స్ట్ భీమవరం నుండి పులపర్తి రామాంజనేయులు. భీమవరం అనేది అత్యంత కీలకం. మనం ఇందాకలా మాట్లాడుకున్నాం. గత ఎన్నికల్లో భీమవరం గాజువాకలో 2 స్థానాల్లో ఓడిపోయారు. అయితే ఈసారి భీమవరంలో కొంత పవన్ కళ్యాణ్ కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని చర్చ బలంగా సాగింది. అది ఎలా సహకరిస్తుంది ఆయనకి? రైట్ ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా జనసేన క్యాడర్ కూడా తీసుకుంది. కానీ అనూహ్యంగా భీమవరం నుంచి పోటీ చేయట్లేదని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన పులవర్తి రామాంజనేయులు 2 రోజుల కిందటే జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థిగా భీమవరం నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రస్తుతం భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి పులపర్తి రామాంజనేయులు బంధువు కావడం అనేది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ అంశం. ఇక్కడ కూడా మరొక బంధువే ముద్రగడ పద్మనాభానికి బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నుండి తాడేపల్లిగూడెం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు బొలిశెట్టి శ్రీనివాస్ వేంకడ అవుతారు. యాక్చువల్గా ముద్రగడను జనసేనలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు బొలిశెట్టి శ్రీనివాస్. కానీ చివరి వరకు ముద్రగడ కొన్ని లేఖలు రిలీజ్ చేయటం, మా ఇంటికి వస్తానని పవన్ కళ్యాణ్ రాలేదని అనటం, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరటం, ఆయన 15 లేదా 16 తారీఖున అఫీషియల్గా చేరబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అయితే బొలిశెట్టి శ్రీనివాస్కి టికెట్ దక్కుతుందా దక్కదా అన్న చర్చ జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో గెలుచుకున్న సీటు 2014లో మాణిక్యాలరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ నుంచి క్యాబినెట్లో మంత్రి కూడా ఉన్నారు. అందుకు భారతీయ జనతా పార్టీ బలంగా ఈ స్థానాన్ని కోరుకుంది. కానీ పవన్ కళ్యాణ్ కొంత తన మాట నెగ్గించుకున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్కు ఆల్రెడీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నెక్స్ట్ నర్సాపురం ఈ రోజు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇప్పుడు బొమ్మిడి నాయకర్ను కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు కన్ఫర్మ్ చేశారు. నర్సాపురం సంబంధించి బొమ్మిడి నాయకర్ కోసం మనం మాట్లాడుకోవాలి. గత ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్ గట్టి పోటీ ఇచ్చారు నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. అయితే బొమ్మిడి నాయకర్కి దక్కుతుందా దక్కదా అంటూ 2-3 పేర్లు కూడా తెర ముందుకు వచ్చాయి. కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ మంత్రి, ఈ మధ్యన జనసేనలకు దగ్గర అయ్యారు. ఆయన పేరు కూడా వినిపించినప్పటికీ ఫైనల్గా కొంత లాయల్టీకి పెద్దపీట వేశారా పవన్ కళ్యాణ్ అన్న ఒక అంశం అయితే బొమ్మిడి నాయకర్ విషయంలో మనం కొంత ఒప్పుకోవాలి. ఎందుకంటే బొమ్మిడి నాయకర్ గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు జనసేన పార్టీని పట్టుకునే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు సీరియస్గా నిర్వహించిన నేపథ్యంలో మళ్ళీ బొమ్మిడి నాయకర్కు నర్సాపురం నుంచి అవకాశం ఇచ్చారు. ఈయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో. నెక్స్ట్ ధర్మరాజు ఉంగుటూరుకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ బలంగా కోరుకున్న సీటు ఉంగుటూరు. అలాగే గన్ని ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఈ సీటు కొంత బలంగా కోరుకున్నారన్న ప్రచారం బలంగా సాగింది. అయితే ధర్మరాజు చాలా రోజుల నుంచి జనసేనలో ఉన్నారు. ఒక ట్రస్ట్ పెట్టుకొని ఇప్పటికే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉంగుటూరు నుంచి ధర్మరాజు అభ్యర్థిత్వాన్ని దాదాపు జనసేన ఖరారు చేసింది. నెక్స్ట్ అవనిగడ్డ నుండి వికృతి శ్రీనివాసరావు జనసేన అభ్యర్థిగా. రైట్ ఇక అవనగడ్డకు సంబంధించి మనం చూస్తే వికృతి శ్రీనివాసరావు దాదాపు అభ్యర్థిత్వం ఖరారైంది అంటున్నారు. అవనగడ్డకు సంబంధించి ఇది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సంబంధించి సింహాద్రి రమేష్ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కాకినాడ ఎంపీ సమన్వయకర్తగా నియమించి మళ్ళీ వెనక్కి తీసుకున్న నిర్ణయాన్ని అవనగడ్డ నుంచి మీరు పోటీ చేయాలని చెప్పిన నేపథ్యంలో మరి వికృతి శ్రీనివాసరావు అవనగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. మరి సింహాద్రి రమేష్కి ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారో మనం వేచి చూడాల్సిన అంశం. ఇక తెనాలి నుండి ముందుగా అనుకున్నట్టుగానే నాదెండ్ల మనోహర్ కి రైట్ తెనాలకు సంబంధించి కూడా కొంత తలనొప్పి ఎదురైంది. ఎందుకంటే తెనాలకు సంబంధించి ఆలపాటి రాజా మాజీ మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన కన్విన్స్ చేసి ఫైనల్గా నాదెండ్ల మనోహర్కు అయితే ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఒక రకంగా జనసేనలో నెంబర్ 2గా చలామణి అవుతున్నారు. పిఎస్సి కమిటీ చైర్మన్గా ఉన్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ పాత నియోజకవర్గం నుంచే ఈసారి జనసేన అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ దర్శి నుండి గరికపాటి వెంకట్రావు. రైట్ దర్శి నుంచి గరికపాటి వెంకట మరి సీటు దక్కుతుందో లేదో చూడాలి. ఎందుకంటే 21 స్థానాలకే పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యారు కాబట్టి కొంత ఇది డౌట్గానే అనిపిస్తోంది. గరికపాటి వెంకట్ ఎన్ఆర్ఐ, యాక్చువల్గా గరికపాటి వెంకట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయన భార్య కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. దర్శికి సంబంధించి మనకు చూస్తే కొంచెం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉంటాయి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వరకు ఇంపాక్ట్ కూడా బలంగా ఉంటుంది. అయితే ఇటు కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఈ 2 ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఎన్ఆర్ఐగా ఉన్న గరికపాటి వెంకట్ జనసేన అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. దాదాపు మరి అది ఖరారు అవుతుందా లేదా, 24 స్థానాల్లో పోటీకి బదులు 21 స్థానాలకు పరిమితం అయ్యారు కాబట్టి అది ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది.
ఇక తిరుపతి నెక్స్ట్ తిరుపతి అరణ్య శ్రీనివాసులు. రైట్, అరణ్య శ్రీనివాసులు యాక్చువల్గా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిత్తూరు ఎమ్మెల్యే, రాయలసీమ నుంచి గెలిచిన బలిజ సమాజ వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే మొన్న మార్పులు చేర్పుల్లో భాగంగా ఈయనకి ఫస్ట్ రాజ్యసభ సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది. 3 పేర్లు ఈయన పేరు కూడా వినిపించింది. చివరి నిమిషంలో ఆ పేరు పక్కకి వెళ్ళిపోయింది. కొంత ఈయన అసంతృప్తికి లోనయ్యారు అరణ్య శ్రీనివాసులు. ఈ అసంతృప్తికి లోనవ్వడం, కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దూరంగా ఉండటం, ఈ మీన్వేల్ టైంలోనే జనసేనకు టచ్లో ఉన్నారన్న ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి అందడం, తర్వాత ఈయనకు వివరణ కోరటం, ఇదంతా గందరగోళం చోటు చేసుకున్న నేపథ్యంలో అరణ్య శ్రీనివాసులు జనసేన అభ్యర్థిగా తిరుపతి నుంచి రంగంలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి తిరుపతి నియోజకవర్గం నుంచి గెలిచారు. దాదాపు తిరుపతి నుంచి గెలిచిన ఎక్కువ మంది అభ్యర్థులు బలిజ సామాజిక వర్గం, అంటే కాపులను అక్కడ బలిజ అని సంబోధిస్తారు. బలిజ సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. అందుకు అదే సామాజిక వర్గానికి చెందిన అరణ్య శ్రీనివాసులకు దాదాపు తిరుపతి నుంచి అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక్కడ కిరణ్ రాయల్ పేరు కూడా వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాలి. అనంతపురం నుండి కూడా జనసేన అభ్యర్థులు ఇద్దరు ఆశిస్తూ ఉన్నారు, అది కూడా మనం చూద్దాం. ఇద్దరు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పెండియాల శ్రీలత, మధుసూదన్ రెడ్డి. రైట్, అనంతపురం అర్బన్ నుంచి పెండియాల శ్రీలత పేరు వినిపిస్తోంది, అలాగే మధుసూదన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. యాక్చువల్గా మధుసూదన్ రెడ్డి ధర్మవరం చెందిన నేత, బట్ ధర్మవరం సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలకమైన స్థానం. భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇక్కడ రంగంలో ఉన్న నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి కొంత షిఫ్ట్ చేసి అనంతపురం అర్బన్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా అనంతపురంలో ఒక స్థానాన్ని కావాలని జనసేన కోరుకుంటున్న నేపథ్యంలో మరి అనంతపురం అర్బన్ దక్కితే పెండియాల శ్రీలత, మధుసూదన్ రెడ్డిలో ఎవరికి సీటు దక్కుతుందో మనం వేచి చూడాలి. నెక్స్ట్ మదనపల్లి రామదాస్ చౌదరి జనసేన అభ్యర్థిగా. రైట్, మదనపల్లికి సంబంధించి కూడా రామదాస్ చౌదరి ఇక్కడ ఇప్పటి నుంచో జనసేన నేతగా ఉన్నారు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మదనపల్లి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానం. తెలుగుదేశం పార్టీ కూడా కొంత బలంగా ఉన్న నేపథ్యంలో మరి రామదాస్ చౌదరికి టికెట్ దక్కుతుందా దక్కదా అంటున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటే రామదాస్ చౌదరికి అభ్యర్థిత ఉండకపోవచ్చు, కానీ మదనపల్లి స్థానాన్ని కొంత జనసేన బలంగా కోరుకుంటుంది అంటున్నారు. కాబట్టి ఒకవేళ ఆ 21 స్థానాల్లో మదనపల్లి కూడా ఉంటే రామదాస్ చౌదరి అభ్యర్థిత్వం దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా జనసేన ఎంపీ అండ్ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్. ఇక బీజేపీ కూడా 6